హాయ్ గైస్, తెలుగు మ్యూజిక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన మనసులో మెరిసే ఒక ఆశ గురించి మాట్లాడుకుందాం. మనందరం కోరుకునే ఒక భరోసా గురించి చర్చిద్దాం. ఒకవేళ మన సమాజం, మన ప్రభుత్వాలు మన ఆరోగ్యాన్ని, మన ప్రాణాన్ని అన్నిటికన్నా మిన్నగా భావిస్తే ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది? ఒక సోషలిస్ట్ స్టేట్ గురించి ఊహించుకుందాం. ఆ రాష్ట్రంలో వైద్యం అనేది అమ్ముకునే వస్తువు కాదు, కొనగలిగే సరుకు అంతకన్నా కాదు. అది ప్రతి పౌరుడికి పుట్టుకతో లభించే ప్రాథమిక హక్కు. మనం కోట్లు సంపాదించవచ్చు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, కానీ ఒంటికి చిన్న నలత చేస్తే, ఒంట్లో ఏదో తెలియని జబ్బు చేస్తే ఆ క్షణంలో మన సంపద అంతా గడ్డిపోచుతో సమానం. ఇది మన ప్రస్తుత వాస్తవికత. కానీ ఒక్క క్షణం ఊహించుకోండి, ఒక సమాజం ఉంది, అక్కడ ఒంట్లో నలత చేస్తే మొదట గుర్తొచ్చేది భయం కాదు, భరోసా. ఎందుకంటే అక్కడ ఆరోగ్యం అనేది మీ వ్యక్తిగత సమస్య కాదు, అది సమాజం యొక్క సమిష్టి బాధ్యత. ఆ క్షణంలో డబ్బులు ఏమైపోతాయో అన్న ఆందోళన మీ దరి చేరదు. మంచి వైద్యం అందుతుందో లేదో అన్న అనుమానం మీకు రాదు. మిమ్మల్ని పట్టుకునే చేయి ఒక వ్యక్తిది కాదు, అది మొత్తం వ్యవస్థది. భయపడకు అని చెప్పే గొంతు ఒక డాక్టర్ది కాదు, నీ ఆరోగ్యం మా బాధ్యత అని మాట ఇచ్చేది ప్రభుత్వానిది. ఆ సమాజంలో మీ సంపద గడ్డిపోచుతో సమానం కాదు. ఎందుకంటే మీ వైద్యానికి, మీ సంపదకు అసలు సంబంధమే ఉండదు. అక్కడ వ్యవస్థ మీ జేబు వైపు కాదు, మీ ముఖం వైపు చూస్తుంది. అక్కడ మీకు కావాల్సింది ఒంటరిగా పోరాటానికి ధైర్యం కాదు, సమాజం మొత్తం మీ వెనుక ఉందన్న నిశ్చింత. అటువంటి భరోసానిచ్చే ఒక సమాజం ఎలా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం. పక్కన పెడదాం రాజకీయాలను, పక్కన పెడదాం లెక్కల్ని, కేవలం మనుషులుగా మనసులతో ఆలోచిద్దాం. అటువంటి సమాజంలో వైద్యం అనేది ఒక ఉద్యోగం కాదు, అదొక పవిత్రమైన బాధ్యత. ఆ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో ఒక ఆరోగ్యమిత్ర ఉంటారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు, ఆ ఊరి కుటుంబంలో ఒక సభ్యులు. వాళ్లకు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, మీ అమ్మగారికి బీపీ ఉందో లేదో, మీ బిడ్డకు ఏ టీకా వేయాలో అన్నీ తెలుసు. వాళ్ళు జబ్బు వచ్చాక మీ ఇంటికి రారు, జబ్బు రాకుండానే మీ బాగోగులు చూసుకుంటారు. వాళ్ళు నమోదు చేసేది మీ ఆరోగ్య వివరాలు కాదు, ప్రేమతో రాసే మీ కుటుంబపు ఆరోగ్య జాతకాన్ని. ఒకవేళ దేవుడు కరుణించక మీకు పెద్ద ఆరోగ్య సమస్య వస్తే మీ కుటుంబం వీధిన పడదు. ఎందుకంటే ఆ క్షణం నుండి మీ బాధ్యతను సమాజం తీసుకుంటుంది. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లే అంబులెన్స్ ఒక వాహనం కాదు, అది ప్రభుత్వం మీకు అందిస్తున్న భరోసా. ఆ ప్రయాణంలో మీ వాళ్ళు డబ్బుల గురించి ఆలోచించరు, మీరు త్వరగా కోలుకోవాలని మాత్రమే ప్రార్థిస్తారు. ఇక హాస్పిటల్స్, అది వ్యాపార కేంద్రంలా ఉండదు, ఒక జ్ఞాన కేంద్రంలా ఉంటుంది, జ్ఞాన దేవాలయంలా ఉంటుంది. మీరు లోపలికి అడుగు పెట్టగానే మిమ్మల్ని ఒక ఫైల్ నెంబర్లా కాదు, ఒక మనిషిలా చూస్తారు. అక్కడ డాక్టర్ మీ కళ్ళల్లోకి చూసి మీ భుజం మీద చేయి వేసి, ఏం పర్వాలేదండి, ధైర్యంగా ఉండండి, ఇది మా బాధ్యత అని చెప్పినప్పుడు సగం జబ్బు అక్కడే తగ్గిపోతుంది. ఆపరేషన్ థియేటర్ బయట ఉన్న మీ వాళ్ళ గుండెల్లో భయం ఉండదు, తమ మనిషి అత్యంత సమర్థులైన చేతుల్లో ఉన్నాడన్న నమ్మకం ఉంటుంది. అక్కడ వైద్యం ఖరీదైనది కాదు, అమూల్యమైనది. ఎందుకంటే దానికి వెల కట్టలేనిది. ఆ వైద్యం అందించే డాక్టర్లు వాళ్ళ జీతం కోసం పనిచేయరు, వాళ్ళ వృత్తికి ఒక అర్థం, ఒక పరమార్థం ఉందని నమ్మి పనిచేస్తారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే తృప్తి వాళ్ళకు ఏ కోట్లు ఇవ్వలేని ఆనందాన్ని ఇస్తుంది. సరే, ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ ఇంత పెద్ద ఉచిత వ్యవస్థ ఎలా ఉంటుంది?
ఎలా నడుస్తుంది అంటే దీని వెనక ఒక చాలా తెలివైన పద్ధతి ఉంది. దాన్ని 3 భాగాలుగా చూద్దాం. మొదటిది ప్రతి ఊరిలో ఆరోగ్యమిత్ర. వీళ్ళు ప్రతి వీధిలో ప్రతి ఇంటికి అందుబాటులో ఉంటారు. మీ కుటుంబంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే చూసుకుంటారు. జబ్బులు రాకుండానే జాగ్రత్తలు చెప్తారు. వీళ్ళే ఈ వ్యవస్థకి పునాది. రెండవది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు జిల్లా బోధన ఆసుపత్రులు. ఒకవేళ సమస్య ఆరోగ్యమిత్ర స్థాయి దాటితే వాళ్ళు మిమ్మల్ని ఈ హాస్పిటల్స్కి పంపిస్తారు. ఇక్కడ సాధారణ జబ్బులకు కొంచెం పెద్ద సమస్యలకు కూడా మంచి వైద్యం అందుతుంది. ఇది రెండో దశ. 3 రాష్ట్ర స్థాయి పరిశోధనా కేంద్రం R&D సెంటర్స్. ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన కేంద్రం. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే అత్యంత క్లిష్టమైన కేసులకు ఇక్కడ చికిత్స చేస్తారు. అంతేకాదు రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య సమాచారాన్ని మొత్తం వీళ్ళే విశ్లేషిస్తారు. ఒక ప్రాంతంలో ఫలానా జబ్బు ఎందుకు ఎక్కువగా వస్తుంది అని కారణాలు కనుక్కొని దాన్ని మొదట్లోనే ఆపేందుకు ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. సరే, బాగుంది, ఇదంతా మంచిది. కానీ దీనికి డబ్బు ఎలా వస్తాయి? ఇక్కడే అసలు విషయం ఉంది. ఇక్కడ మీరు విన్న పరిశోధనా కేంద్రం ఉంది కదా, రాష్ట్ర స్థాయి పరిశోధనా కేంద్రం. ఇది చేసే పని ఏంటంటే మన ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఉపయోగించి మన శాస్త్రవేత్తలు, ఇందులో ఉండి పనిచేసే శాస్త్రవేత్తలు కొత్త కొత్త మందులను, వైద్య విధానాలను కనిపెడతారు. ఉదాహరణకు మన ప్రాంతంలో ఎక్కువ మందికి ఉన్న షుగర్ వ్యాధికి ఒక అద్భుతమైన మందును తయారు చేస్తారు. అలా కనిపెట్టిన కొత్త మందును ప్రభుత్వం పేటెంట్ తీసుకుంటుంది. ఆ పేటెంట్ను ప్రపంచంలోని పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలకు, విదేశీ ప్రభుత్వాలకు అమ్మి వేల కోట్లు సంపాదిస్తుంది. ఆ వచ్చిన డబ్బును మళ్ళీ మన ప్రజల ఉచిత వైద్యం మీద, మన ఆరోగ్య మిత్రుల జీతాల మీద, మన హాస్పిటల్స్ అభివృద్ధి మీదే ఖర్చు పెడుతుంది. ఇది ఒక ఆరోగ్య చక్రం లాంటిది. ప్రజల ఆరోగ్య కోసం పెట్టిన డబ్బు కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. ఆ ఆవిష్కరణ ప్రపంచానికి మేలు చేస్తూ డబ్బును సంపాదిస్తుంది. ఆ డబ్బు మళ్ళీ మన ప్రజల ఉచిత వైద్యానికి ఉపయోగపడుతుంది. అందుకే అటువంటి రాష్ట్రంలో ఆరోగ్యం మీద పెట్టే ఖర్చును ఖర్చు అనరు, పెట్టుబడి అంటారు. మన పిల్లల భవిష్యత్తు మీద పెట్టే అత్యంత తెలివైన పెట్టుబడి అదే. ఇదంతా వినటానికి ఒక అందమైన కళలా అనిపించవచ్చు. డబ్బే ముఖ్యమైన ఈ రోజుల్లో ఇదెలా సాధ్యమని కూడా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి మనస్సాక్షిని అడుగుదాం. మనుషులుగా మనం కోరుకునేది ఇదే కదా. ఒకరికొకరు అండగా ఉండే సమాజాన్ని కాదా? ప్రతి ప్రాణాన్ని గౌరవించే వ్యవస్థను కాదా? ఇలాంటి ఒక ప్రపంచం, ఇలాంటి ఒక భరోసా కేవలం మన ఊహల్లోనే ఉండిపోవాలా? మన పిల్లలకైనా ఇలాంటి ఒక జీవితాన్ని మనం ఇవ్వలేమా? ఈ ఆలోచన మిమ్మల్ని కదిలించిందని ఆశిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇది మీ తెలుగు మ్యూజిక్.